ఈ బీజేపీలను కలపడానికి పవన్ పడిన ఇబ్బందులు, అవమానాలు అన్నీ ఇన్ని కావు. జగన్ అనే నియంత్రణ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయగలిగిన క్రెడిట్ పవన్ కి మాత్రమే దక్కుతుంది. ఏపీలోనే కాదు, కేంద్రంలో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ కనుక టీడీపీని ఎన్డీఏలోకి అటాచ్ చేసి ఉండకపోతే కేంద్రంలో హంగ్ ఏర్పడేది. అది దేశ సుస్థిరతకు ప్రమాదం. ఇప్పుడు దేశమంతా కూడా పవన్ కళ్యాణ్ వైపే చూస్తోంది. తాజాగా మోదీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలవడంతో పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో ఒక బలమైన నేతగా ఎదగబోతూ ఉన్నారన్న సంకేతం వెళ్ళింది. బీజేపీకి దక్షిణాదిలో ఉన్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ విషయం మోదీకి బాగా తెలుసు. అందుకే సందర్భం దొరికిన ప్రతిసారి కూడా పవన్ ను ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. వీలైతే పిలుస్తారు, లేకపోతే వచ్చి కలుస్తూ ఉంటారు. అది పవన్ కళ్యాణ్ రేంజ్. తెలంగాణ పర్యటనలో మోదీ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుని అప్పటికే చంద్రబాబు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారు.